గతంలో గ్రామాల్లో చిందు కళాకారులు బుడుగ జంగాల వారు రోజుకో గ్రామం తిరుగుతూ రామాయణం భాగవతంతో పాటు దేవుళ్ల జీవిత చరిత్రలను నాటకంగా వేసి చూపించేవారు. కానీ కాలక్రమంలో సినీ పరిశ్రమ పుంజుకోవడంతో ఈ కళాకారులకు పూట గడవడం కష్టంగా మారింది. నేడు ఆ కళాకారులు శ్మశానాల వద్ద అడుక్కోవాల్సిన దుర్పరిస్థితి ఎదురవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీరి కళను ఆదరించేవారు లేక పగటి వేషగాలుగా వీరు కాలం వెల్లదీస్తున్నారు. కళాకారుల లెక్క కాబట్టి ఇప్పుడు మా కళ అనేది ఈ సినిమాలు వచ్చిన కాడి నుంచి చాలా మా కళ అనేది చాలా ఆగమైపోయింది కావున. ఎందుకంటే ఇప్పుడు మా కళలు చూసే మనుషులు లేరు కాబట్టి ఇప్పుడు మా కళ అనేది ఇప్పుడు ఇట్లా ఊరూరికి ఇట్లా వేషాలు వేసి మా కులము అనేది బుడిగ సంఘాలు మా కళ అనేది ఇట్లా ఊరూరికి తిరిగి ఇట్లా వేషాలు వేసి ఇట్లా చూపించి ఏదో డబ్బులు కూర్చోబెట్టి ఏదో ఇంత అదో ఇదో ఆడుకొని మా కళ అనేది ఇట్లా పూట జీవనం ఇట్లా సాగిస్తున్నాం. మాది ఇంతే, మా తాతలు తండ్రులు సంపాదించిన వ్యవసాయము భూమి కానీ బావి కానీ ఏది లేదు. ఇక మా కళ అనేది మా తాతలు సంపాదించింది ఇదే కాబట్టి మా లెక్క అనేది ఇట్లా మా జీవనం. నాకు మిక్కిలిగా ఆకలి అవుతున్నది కాక ఇప్పుడే వనప్రయాసం వెళ్ళి మంచిగా ఒక్క నరమనిషి మాంసం తీసుకొని తక్షణ మందు తీసుకొని రమ్ము, నాకు మిక్కిలిగా ఆకలి అవుతున్నది కాక. బుడుగ జంగాలు చిందు కళాకారులను ప్రభుత్వం ఆదుకుని తమ కనీస వస్తువులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డ్రామాలు వేస్తాం ఆయన, పగటి వేషాలు, శ్రీరామాంజలి యుద్ధం, భీమాంజలి యుద్ధం, కంసమర్దన, సత్య సావిత్రి, సత్యహరిశ్చంద్ర, మోయిన్ భస్మాసుర, కృష్ణ తులాభారం, ఇటువంటి వేషాలు వేసి శూర్పణవద వారం రోజులకి వేషాలు వేసి ఆడుకుంటారు.